नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనం ప్రస్తావించే విషయం ఏమిటి అనగా మనస్సు. ప్రతి సాధకుడికి, ప్రతి భక్తుడికి ఈ మనస్సు ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉన్నది. ఏమిటి ఈ మనస్సు? ఈ మనస్సు యొక్క ఆవిర్భావం ఏమిటి? ఆధ్యాత్మిక సాధనలకు ఎటు ఆటంకాన్ని కలిగిస్తుంది అన్న అంశంపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. అమృతబిందోపనిషత్తులో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం శృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని ఆ శ్లోకములో ఉన్న అంతరార్థం, ఆంతర్యం కూడా ఇదే. ప్రాపంచిక విషయముల యందు మనసు పరిగిడినేని అది బంధాన్ని కలిగిస్తుందని, అదే మనసు మన ఇష్టదేవత యందు సంలగ్నమైనప్పుడు తదాకార వృత్తిని చెందుతుంది. అది ముక్తిని కలిగిస్తుందని మనకు మన పూర్వీకులైన మహాత్ములు, మంత్రద్రష్టలు ఏనాడో ఈ సత్యాన్ని గుర్తించి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం శృతం. కాబట్టి మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని ఏనాడో చెప్పడం జరిగినది. అయితే ఈ మనసు అనగానేమి? మనసు ఎటువైపు వెళుతున్నది అని ఆత్మానాత్మ విచారణ చేసుకొని అది పరమాత్మ యందు లగ్నమవుతున్నదా, లోక ప్రపంచం అంటే లోకవాసనల యందు వెళుతున్నదా అన్న అంశాన్ని మనము సూక్ష్మ బుద్ధితో విచారించాలి. మనసుకు రూపమే లేదు. అది ఏ వస్తువును చింతిస్తామో ఆ రూపాన్ని ధరిస్తుంది. ఏ ఆలోచన మనకుంటుందో ఆ ఆలోచన రూపంగానే మనసు ఏర్పడుతుంది. ఈ మనసు భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ఏమంటారంటే, వాసనల యొక్క సమూహమే మనసు, కోరికల యొక్క సమూహమే మనసు. ఒక్కొక్క కోరికను, ఒక్కొక్క వాసనను తీసేస్తే మనసు అన్నది లేనే లేదు అని భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు చెప్పడం జరిగినది. ఆత్మ నుండి వచ్చిన ఒక ఛాయే ఈ మనసు అని కూడా పర్యాయ పదంలో చెప్పడం జరిగినది. మనసు ఎందుకు వెళుతూ ఉన్నది ప్రాపంచిక విషయముల యందును అని మనం విచారించినట్లయితే, సత్యము తెలియలేదు గనుక. భోగభాగ్యములే శాశ్వతమని, ఆస్తులు అంతస్తులు ఇండ్లు వాకిళ్ళు సర్వము అవే సత్యమని, ఈ దేహమే సత్యమని అనుకోవడం వల్ల మనసు పరిగెడుతూ ఉంది, ఉరకలు తీస్తూ ఉంటుంది. మనసు చాంచల్యంగా కూడా ఉంటుంది. సత్యాన్ని బోధ చేయమంటారు మన మహనీయులు. ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము అని సద్గురువుల ద్వారా కానీ, సత్శాస్త్రముల ద్వారా కానీ, ఉపనిషత్తుల ద్వారా కానీ, యోగశాస్త్రముల ద్వారా కానీ మనస్సును అణిచివేసే విధానము చెప్పబడినది. సూక్ష్మ విషయంగా గుర్తించి లౌకిక విషయముల యందు మనసు పరిగెడుతున్నది కదా, అవి శాశ్వతమని కదా. ఏది లోకములో శాశ్వతము కాదు. కాబట్టి శాశ్వతమైనది ఏమిటి అంటే ఒక్క పరమాత్మ తప్ప రెండో పదార్థము శాశ్వతము కాదని మనసుకు చెప్పాలి. ఓ మనసా, నీవింతకాలం ఏవేవో చింతించావు, ఏవేవో ఆలోచించావు, ఏవేవో కోరికలు కోరుకున్నావు, ఇవి శాశ్వతము కాదని చెప్పి సనాతన కాలం నుండి మన మహనీయులు మహాత్ములు
వేదములు, ఉపనిషత్తులు, భారత భాగవత పురాణములు, సకల వేద వాంగ్మయమంతా కూడా బోధిస్తున్నది. ఈ ప్రపంచము నామరూపాత్మకమైన మనం చూసేటువంటి ప్రతి ఒక్కటి కూడా శాశ్వతము కాదని, యదృశ్యం తన్నశ్యమని చెప్పడం జరిగినది. మనసుకు నచ్చజెప్పాలి. నీవింతకాలము ఎన్నో సుఖాలు అనుభవించావు, ఎన్నో భోగాలు అనుభవించావు, ఎన్నో విషయవాసనలు అనుభవించావు. ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. మన పూర్వీకులైన మహాత్ములు ఎందరో గొప్పవాళ్ళు, రాజులు, రారాజులు, చక్రవర్తులు, యోగులు, మునులు, మునీశ్వరులంతా కూడా ఎన్నో సుఖభోగాలు అనుభవించి చివరకు అశాశ్వతమైంది దేహము అని చెప్పి సత్యాన్ని గుర్తించారు. ఆ సత్యములో పరమాత్మ స్వరూపాన్ని, అదే మనసు ద్వారా పరమాత్మ తత్వాన్ని అనుభవానికి తెచ్చుకొని స్వానుభవమున పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగినారు. మనసు అనేటువంటిది కోతితో పోల్చారు మన పూర్వీకులైన మహాత్ములు, మర్కటముతో పోల్చారు. మరి ఆ మర్కటమునకు, ఆ కోతికి దెయ్యం పట్టిందట, కళ్ళు దాగిందట, తేలుగుట్టిందట, తిక్కబట్టిందట. అలాంటి మనస్సు కోతికి సంబంధించి ఆ మరకటానికి పోల్చారు. ఈ మనసు ఎలా ఉంటుందంటే ఆ విధముగా ఉంటుంది. 1000 కోతులకు కూడా లేని చాంచల్యం ఒక మనసుకు ఉంటుంది. కాబట్టి ఈ మనసును వేదశాస్త్రాల్లో అణిసే విధానం చెప్పారు. ఏకైకమైన సాధనం ఏమిటి అనగా మంత్రచింతనం. ఆ మనసును ఊరికా పెడితే అనేకమైనటువంటి ఆలోచనలకు వెళుతుంది. మనసును చికాకు పరచకుండా ఏదైనా రామనామమో, కృష్ణనామమో, శివనామాన్నో ఇచ్చి అలవాటు చేయండి. అభ్యాసం కూసు విద్య. అభ్యాసం చేసినట్లయితే మనసు మనం చెప్పినట్టు వింటుంది. ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు తిక్కబట్టి తిరగనేల. ఆ తిక్కను తీర్చడానికి గురుడొక్కడేనయా విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి జనక చక్రవర్తికి కూడా అష్టావక్ర మహర్షి బోధిస్తాడు. జనక, మనసే బంధం, మనసే ముక్తి. అందుకని వశిష్ఠుల వారు కూడా శ్రీరామచంద్ర ప్రభువుకు రామ, వాసనయే బంధం, నిర్వాసనయే ముక్తి అంటాడు. వాసన అనగా ఏమి? అనేకమైనటువంటి కాలుష్యముతో కూడుకున్న అనేకమైన జన్మజన్మల అశుద్ధ వాసనలు. అందుకని వాసనయే బంధము, నిర్వాసనయే ముక్తి. ఈ మనసు పరిపరి విధాలుగా వెళ్ళడానికి కారణమేమని విచారిస్తే అనేక జన్మల్లో పాప సంస్కారాలు ఉండడం వల్ల, రెండోది సత్యాన్ని సద్గురువుల ద్వారా తెలుసుకోకపోవడం వల్ల ఈ మనసు మనకు చూసినదే సత్యము, విన్నదే సత్యము, అనుభవించినదే సత్యం అని చెప్పి మనసు పరిగెడుతూ ఉంటుంది. ఈ మనసుకు రూపం లేదు. ఏ వస్తువును, ఏ రూపాన్ని చూస్తామో ఆ రూపాన్ని ధరిస్తుంది, విషయాకారం అవుతుంది మనసు. పరమాత్మ తత్వాన్ని నిరంతరం మననం చేసుకున్నట్లయితే ఒకే మనసు బ్రహ్మాకారాన్ని చెందుతుంది, ఒకే మనసు విషయాకారాన్ని కూడా చెందుతుంది. 2 మనసులు లేవు. శుద్ధమైన మనసే బ్రహ్మము, బ్రహ్మాకార స్థితి. అశుద్ధమైన మనసే విషయవాసనల యందు నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చింతిస్తూ ఉంటుంది. కాబట్టి గడిచిన కాలంలో ఎందరో మహాత్ములు, మహనీయులు ఈ మనసు పైన యుద్ధం చేసి మనసును లొంగ తీసుకున్నారు. అయితే మనం మనసును రెచ్చగొట్టకూడదు, మనసును అదుపు చేసుకోవాలి. మనసును మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకోవాలి. అయితే ముల్లోకాలను జయించినవాడు వీరుడు కాదు, తన మనసును జయించిన వాడే వీరుడు అంటాడు గురుదేవులు విద్యాప్రకాశానంద స్వాములు వారు. మనసు అన్నదట, నాకొక్క నిమేషకాలం మీరు అవకాశం ఇచ్చినట్లయితే 3 లోకముల యందును సంచరించి నా యొక్క స్వస్థానాన్ని చేరుకుంటాను అన్నదట. ఇంక మీరు ఆలోచించండి, యోగిని, జ్ఞానిని, మునీశ్వరులను కూడా ఈ మనసు అనేటువంటిది ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపుతూ ఉంటుంది. ఎంతటి గొప్ప మహాత్ముడైనా, మహనీయుడైనా ఈ మనసును అదుపు చేసుకోకపోతే యోగ సిద్ధి కలగదు. కాబట్టి 2 మార్గాల్లో చెప్పినది మనకు మనసును వశం చేసుకోవడంలో. మొట్టమొదట సాత్విక ఆహారము. సాత్విక ఆహారానికి మనసుకు అత్యంత సన్నిహితం.
సాత్విక ఆహారం తీసుకునేటువంటి వారికి మనసు పవిత్రత చెందుతుంది. పవిత్రమైన మనసుతో ఈశ్వరారాధన కానీ విష్ణు ఆరాధన కానీ చేసినప్పుడు మనసు ఆ దేవతతో మమేకమవుతుంది. కాబట్టి చెడు మనసు మంచి మనసు అని రెండు లేవు. విషయ వాసనలతో కూడుకున్నదే చెడు మనసు. విషయ వాసన రహితం చేసుకున్నదే పరిశుద్ధమైన మనసు. అదే పరమాత్మ స్వరూపం. మంచి మనసున్నవాడు అంటాం కదా మనం. మంచి మనసున్నవాడు, బుద్ధి ఉన్నవాడు అంటాం. ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఒకే ఒక అంశము నుండి వచ్చాయి. అవి చేసే పనులను బట్టి చలించేటప్పుడు అది మనసు అన్నారు, చింతించేటప్పుడు చిత్తం అన్నారు, మరి అహంకరించేటప్పుడు అహంకారం అన్నారు, నిర్ణయించేటప్పుడు బుద్ధి అన్నారు. కాబట్టి ఈ మనసును అదుపు చేసుకోవడానికి ఏకైకమైన సూత్రప్రాయం ఏమిటంటే పరమాత్మ యందు సంపూర్ణమైన శరణాగతి, సాత్విక ఆహారం, సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్ప్రవర్తన, ఇవన్నీ మనసుకు అలవాటు చేయాలి. మనం అలవాటు చేసినప్పుడు 4 గంటలకు టీ తాగే అలవాటు ఉంది గ్రామీణ ప్రాంతాల్లో. ఖచ్చితంగా టీ అంగడి దగ్గర వెళ్ళి టీ తాగే అలవాటు, టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు. అదేవిధంగా పేపర్ చూసే అలవాటు ఉంది. కంపల్సరీ పేపర్ చూడందే వాళ్లకు నిద్ర పట్టదు. అదే మనసును మనం ఎట్లా మలుచుకుంటామో, ఎలా సాధన చేసుకుంటామో అది మనకు వశమవుతుంది. అందుకని గురువు ఎవరయ్యా అంటే తన మనసుకు తాను చెప్పినట్టు తన మనసు అదుపు చేసుకున్నవాడే నిజమైన గురువు. తనకు తాను గురువు కాలేనివాడు లోకానికి గురువు కాలేడని చెప్పి ఒక సామెత, ఒక నానుడు ఉన్నది. కాబట్టి ఈ మనసు అనేటువంటిది ఎక్కడ వచ్చింది అంటే యోగ భూమికలు ఎందు చెప్పినారు మనసును. కేవలము యోగ సాధనల్లోనే ఎక్కువ చెప్పడం జరిగినది. మంత్రజపం చేయండి, ధ్యానం చేయండి, యోగం చేయండి, జపం చేయండి, సత్కర్మలు ఆచరించండి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు ఆచరించండి. ఇవన్నీ కూడా మనసుకు చెప్పినటువంటి విషయములే కానీ ఆత్మకు చెప్పిన విషయములు కాదు. ఆత్మ నిత్య శుద్ధం, సిద్ధం బుద్ధం ముక్తం, సర్వశక్తి సమన్వితం. ఆత్మయందు ఏ ఒక్క మాలిన్యం కానీ లేదు. కాబట్టి మనసు అన్నటువంటిది మనం తినే ఆహారం పైన, మనం నడుచుకునేటువంటి ఏ సమూహంతో కలుస్తామో వారి అలవాట్లు మనకు వస్తూ ఉంటాయి. మంచి పవిత్రులై మంచి వారితో మనం కలిసినప్పుడు వారి యొక్క సహచర్యం వలన, వారి స్నేహితం వలన మనకు కూడా మంచి భావాలు వస్తాయి. వీరు వారవుతారు, వారు వీరవుతారు అని చెప్పి మనకు మహర్షి మలయాళ స్వాములు వారు చెప్తారు. ఒక మంచి బుద్ధిమంతుడి జతలో బలహీనుడిని చేరిస్తే వాడు కూడా బుద్ధిమంతుడే అవుతాడని చెప్పడం జరిగినది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదటనే ప్రప్రథమన ధ్యానంలోకి వెళ్ళకూడదు. మంచి సుగంధ ద్రవ్యాలను పూజా గదిలో వెలిగించుకొని దీపారాధన చేసి, ఏదైనా మనకు దొరికేటట్టయితే ఆవు నెయ్యిని 1 స్పూను దీపారాధనలో వేసి మంచి అగరబత్తీలు వెలిగించి స్వచ్ఛంగా, నిర్మలముగా, ప్రశాంతంగా ఉండేటట్టు మన మనసును మనము అలవాటు చేసుకోవాలి. గురు ప్రార్థన చేసుకోవాలి. వెంటనే ధ్యానానికి వెళ్లకుండా నామస్మరణ చేయాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆత్మానాత్మ విచారణ చేయాలి. ఈ లోకములో ఏది శాశ్వతము కాదు. మా తాతలు, వారి తాతలు, నాన్న, మొత్తం అందరూ కూడా మన యొక్క బాంధవ్యం అంతా కూడా ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేటువంటిది కాస్త విచారణ చేసుకోవాలి. నామరూపముల యందు దోష దృష్టిని కానీ మనము గుర్తించగలిగితే మనసు అటువైపు వెళ్ళదు, సత్యం వైపే మొగ్గు చూపుతుంది. కాబట్టి మనం చూసే ఈ చరాచరాత్మకమైన ప్రపంచమంతా మారుతూ ఉంటుంది, పరిణతి జరుగుతూ ఉంటుంది. ఏదీ సత్యము కాదు. ఏదైతే పుట్టిందో అది మరణిస్తుంది. భూతము అంటే పుట్టింది అని. పంచభూతాత్మకమైన ఈ దేహం పుట్టింది, తిరిగి మళ్ళా నశించిపోతుంది. కాబట్టి ఆకలి దప్పికలు ప్రాణిధర్మములు, సుఖ దుఃఖములు మనోధర్మములు, జనన మరణములు దేహధర్మములు. ఆత్మకు ఏ ధర్మము లేదు, ధర్మాతీతమైనది. అది తన స్వరూపమై ఉన్నది. సాధకుని యొక్క ఆత్మే పరమాత్మ స్వరూపమై ఉన్నది. ఈ సత్యాన్ని మనము సాధకులుగా ఉండేటువంటి వారు సాధక దశలో ఈ సత్యాన్ని గుర్తించలేరు. పరమాత్మను తనకన్నా వేరుగానే దర్శించాలని కోరుకుంటారు భక్తులు, సాధకులు, యోగులు. కానీ జ్ఞాని మాత్రము
పరమాత్మను తన ఆత్మగా దర్శించాలని, ఆ పరమాత్మతో మమేకమై జీవబ్రహ్మైక్య స్థితిని పొందాలని కోరుకుంటారు. కాబట్టి ఒకరిదేమో సాధన, మరొకరిదేమో జ్ఞానం. అందుకనే మనకు మొట్టమొదట వేదములో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పడం జరిగినది. ఏ ప్రజ్ఞ ఉండి నేను మాట్లాడుతున్నానో, ఏ ప్రజ్ఞ ఉండి పూజ చేస్తున్నానో, ఏ ప్రజ్ఞ ఉండి ఈ చరాచరాత్మకమైన ప్రపంచాన్ని దృశ్యముగా చూస్తున్నానో, ఏ ప్రజ్ఞ ఉండి దివారాత్రులు ఏర్పడుతున్నవో, వీటన్నిటికీ కూడా ఆ పరిపూర్ణమైన పరబ్రహ్మమే ప్రజ్ఞస్వరూపమై పిండాండములోనూ బ్రహ్మాండంలోనూ ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి అంత దూరం వెళ్ళడానికి మనకు ఈ మనస్సు ప్రతిబంధకాన్ని కలిగిస్తుంది. ఈనాడు మన అంశం ఏమిటంటే మనస్సు. యోగ సాధనల ద్వారా మనసును అమనస్కం కూడా చేసుకోమన్నారు. యోగ సాధనల ద్వారా మనసును అమనస్కం చేసుకుంటే అది శాశ్వత పరిష్కారం కాదు. మళ్ళా యోగ సాధనల నుండి బయటకు వచ్చిన తర్వాత మనసు పరిపరి విధాలుగా పరిగెత్తడం ఆరంభిస్తుంది. కాబట్టి మనసు యొక్క వాస్తవ తత్వాన్ని గుర్తించినట్లయితే మనకెప్పుడూ మనసు లేదు. మనసుగా, బుద్ధిగా, చిత్తముగా వ్యవహరిస్తూ ఉన్నది కూడా ఆ పరమాత్మే కానీ పరమాత్మ కంటే అన్యముగా వేరే పదార్థమే లేదు. శుద్ధ నిర్గుణ పరబ్రహ్మమునందు జగత్తు, దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ ఆరోపింపబడ్డాయి. కాబట్టి వాస్తవంగా మనం విచారించినట్లయితే యోగి మనసును పడుకోబెడతాడు, జ్ఞాని మనసుకు సాక్షిగా ఉంటాడు. యోగ సాధనలన్నీ కూడా మనస్సు పైనే సాధన చేయమంటాయి, ప్రాణాయామం చేయమంటాయి. శాంభవి ముద్రలో మనసును అలా దృష్టిని అలా నిలిపితే మనసు ఏకాగ్రత చెందుతుంది అంటారు. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు సహజ అమనస్కం అన్నాడు. ఎప్పుడూ మనసు లేదయ్యా, మనసుగా, బుద్ధిగా, చిత్తముగా వ్యవహరిస్తూ ఉన్న సమయంలో కూడా నీకంటే అన్యము కాదు. నా మనసు బాగలేదంటున్నావు కదా, నా బుద్ధి బాగలేదంటున్నావు కదా, నా మనసు వ్యాకులత చెందుతున్నది అంటున్నావు కదా, నేను వేరు, మనసు వేరు. మనసు విన్యాసాన్ని గమనిస్తున్నటువంటిది పరమాత్మ స్వరూపం, దృక్కు. నా మనసు దృశ్యము, నేను దృక్కు. నా కనపడే నామరూపాత్మకమైన ప్రపంచమంతా దృశ్యము, నేను దృక్కు. కాబట్టి ఈ మనస్సును మనం అదుపు చేసుకోవడానికి సాధక దశ ప్రారంభంలో ఉంది. స్వచ్ఛమైనటువంటి ఆహారం తీసుకోవడము, 4 గంటలకే లేచి ధ్యానం చేసుకోవడము, జపం చేసుకోవడము, పూజలు చేసుకోవడము, ప్రార్థనలు చేసుకోవడము, సమారాధనలు, ఇవన్నీ కూడా మన భారతావనిలో ఎందరో ఆచరించారు. మనసును పరిపక్వతకు తెచ్చుకొని వేదములు, ఉపనిషత్తులు ఏ పరబ్రహ్మము నీవేనని చెప్పాయో ఆ తత్వాన్ని స్వానుభవమున గడించి మార్గదర్శకులయ్యారు. మనోపరిపక్వత లేనటువంటి వారికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే వచ్చి బోధించినను అది బోధపడదు. అష్టావక్ర మహర్షి చెప్తాడు జనక చక్రవర్తితో అష్టావక్ర గీతలో, జనక, విషయములను విషము వలె త్యజించుకున్న ఆత్మానుభవం కలగదు. బ్రహ్మదేవుడే చెప్పినను, విష్ణువే చెప్పినను, శివుడే బోధించినను విషయవాసనలను విషము వలె త్యజించుకున్న ఆత్మజ్ఞానం కలగదు అంటాడు అష్టావక్ర గీతలో. కాబట్టి మనము అనేక జన్మల నుండి విషయవాసనలతో మమేకమైపోయినాం. ఇవే సత్యము, ఇవే నిత్యము, ఇవే శాశ్వతము అని చెప్పి మనముగా కొని తెచ్చుకున్నాం బంధాన్ని. భగవంతుడు మనకు స్వచ్ఛమైనటువంటి బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధితో ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతమని మనముగా విచారణ చేసుకోవాలి. కాబట్టి విచారణ చేసుకొని ఎవరో చెప్పనక్కర్లేదు. మన పూర్వీకులంతా ఏమైనారు? రాజులు, రారాజులు, చక్రవర్తులు, యోగులు, పరమహంసలు వీళ్ళంతా కూడా శరీరాన్ని వదిలేశారు కదా. కాబట్టి ఈ నామరూపాత్మకమైన ప్రపంచము యందు దోష దృష్టిని చూడడం అంటే అనిత్యాన్ని గుర్తించడమే. నిత్యమైనటువంటి ఆత్మస్వరూపం ఒకటే సత్యము. ఆ పరమాత్మ ఏదో కాదు. వేదములు, ఉపనిషత్తులు అన్నీ కూడా ఆ పరమాత్మ నీవే, తత్వమసి అని చెప్పి మహావాక్యాలు కూడా బోధిస్తున్నాయి. కాబట్టి అంతఃకరణ శుద్ధి కలగనదే తల ఎంత బాదుకున్నా బ్రహ్మానుభవం కలగదు. అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి పుణ్యాత్ములకు, మహనీయులకు, మహానుభావులకు ఒక్క తడవ నీవు పరమాత్మ స్వరూపుడివే నాయనా, నీవు దేహం కాదు,
నీచే గుర్తింపబడుతున్నది దేహము, నీచే తెలియబడుతున్నది ఈ విశ్వమైన ఈ మొత్తం ఈ ప్రపంచము అని చెప్పడము. గురువులు చెప్తే శిష్యులు వెంటనే దాన్ని గుర్తు చేసుకొని ఆత్మానాత్మ విచారణ చేసుకొని అనిత్యమైనటువంటి ఈ శరీరాన్ని పైన మమతానుబంధం లేకుండా శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులై మిగిలిపోతారు. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. కాబట్టి ఇప్పుడు కర్తవ్యమేమి? అనిత్యమైనటువంటి శరీరం ఇది. ఇప్పుడు కర్తవ్యమేమి? ధర్మ సంగ్రహ. ధర్మకార్యాలు చేయండి, పుణ్యకార్యాలు చేయండి, ధర్మాచరణ చేసుకొని ఇక్కడే అశాశ్వతమైనటువంటి నామరూపాత్మకమైన ఈ ప్రపంచాన్ని, ఈ దేహాన్ని తొలగించుకొని సత్యస్వరూపుడై పరంజ్యోతి స్వరూపుడై మిగిలిపోవడమే. కాబట్టి దోష దృష్టిని మనం గుర్తించాలి. ఒక గ్రామంలో శివాలయం ఉన్నదట. శివాలయంలో ప్రతిరోజు శివునికి రుద్రాభిషేకం చేసుకుంటూ పవిత్రముగా 5 మంది సద్బ్రాహ్మణులు రోజు పూజ చేసేవాళ్ళు. 5 మంది బ్రాహ్మణుసు అద్భుతముగా ప్రసాదాన్ని తయారు చేసేటువంటి వారు. ఒకరోజు ఏం జరిగింది అంటే ఇంకంతా రెడీ అయింది. అద్భుతముగా ఆవు పాలను తెచ్చారు. స్వచ్ఛమైనటువంటి జీడిపప్పు, కావలసినటువంటివన్నీ కూడా ద్రాక్ష, ఏమేమి ఉన్నాయో సుగంధ ద్రవ్యాలన్నీ వేసి అద్భుతముగా పాయసాన్నం తయారు చేసి ప్రసాదాలు తయారు చేశారు. వీళ్ళు ఈ పని ఒత్తిడిలో చేసుకుంటూ అటు ఇటు ఉండగా లోపల ప్రసాదంలో బల్లిబడింది. బల్లిబడిన వెంటనే ఇక ప్రసాదాన్ని తెల్ల పట్టు వస్త్రం కప్పుకొని ఎత్తుకొని పోతున్నారు. నైవేద్యం ఇంకా పెట్టాలి 10 నిమిషాలు. ఇక అర్చకులంతా అనుకుంటున్నారు, స్వామికి తొందరగా నైవేద్యం పెడితే ఆ నైవేద్యాన్ని మేము తినాలి, ఎంతో రుచిగా ఉంది, వాసన వస్తూ ఉంది, అద్భుతముగా గుమాళించిపోతూ ఉన్నది ప్రసాదం. కాబట్టి తినాలని ఎంతో ఆతృతతో ఉన్నారు. వీళ్ళు ఎత్తుకొని పోయి నైవేద్యం పెట్టబోయే ముందు లోపల వంట గదిలో ఒక బ్రాహ్మణుడు కేక వేశాడంట, స్వాములారా వెంటనే మీరు ఆ ప్రసాదాన్ని దేవునికి పెట్టకండి, నైవేద్యం మీరు తినకండి అని. ఏమి అంటే ఇందులో బల్లిబడింది అన్నారట. చూశారా, నోటి దగ్గర తినాలనేటువంటి ప్రసాదము, ఎంతో అమృతముగా ఉన్న ప్రసాదాన్ని బల్లిబడింది అనే శబ్దాన్ని ఎప్పుడైతే విన్నామో ఇక తింటారా అండి ఆ ప్రసాదాన్ని? తద్విధముగా అక్కడ దోష దృష్టిని గుర్తించారు. దోషం ఏమిటి? ఆ అమృతమైన ప్రసాదములో బల్లిబడడం. అలాగే మనకు కనిపించే ఇండ్లు, వాకిండ్లు మొత్తం అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి, శాశ్వతము కాదు, 3 నాళ్ల ముచ్చటని గుర్తించడమే ఆ ప్రసాదంలో బల్లిబడింది కదా. ఇక్కడ అశాశ్వతాన్ని గుర్తించడమే, అనిత్యాన్ని గుర్తించడమే దోష దృష్టి. ఎట్లాగైతే దోష దృష్టిని గుర్తించామో ఆ విధముగా దోష దృష్టిని గుర్తిస్తే మనసు ఇక అటువైపు వెళ్ళదు. కాబట్టి ఆ అమృతమైన ప్రసాదాన్ని నోటికాడికి తెచ్చుకునే సమయంలో బల్లిబడింది అని విన్న వెంటనే ఎట్లయితే ఉవ్విళ్ళూరుతూ తినాలని అనుకుంటున్నారో, క్షణమే వద్దని ఎట్లా నిర్ణయించుకున్నారో ఆ విధముగా దోష దృష్టి మనం గుర్తించినట్లయితే ఈ నామరూపాత్మకమైన ప్రపంచం పైన, వస్తు వాహనములపైన, ఏ విధమైన భోగభాగ్యాలపైన మనసు పరిగెత్తక సత్యం వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి మనసును మనం అదుపు చేసుకోవడానికి అనేకమైనటువంటి ప్రక్రియలను మనకు వేదశాస్త్రాల్లో చెప్పడం జరిగినది. కాబట్టి జ్ఞాన విచారణలో మనసు అన్నది వేరుగా లేదు, మనసుకు సాక్షిగా ఉండడమే. యోగము కానీ, జపము కానీ, తపస్సు కానీ, పూజ కానీ, వ్రతాలు కానీ ఇవి ఆచరించేటప్పుడు మనసు ఉంటుంది. మనసు ఉంటేనే ఇవన్నీ ఆచరించగలం. అది ఉపాసన కూడా అవుతుంది. అందుకనే గడిచిన కాలంలో కాంచీపురంలో నడయాడు దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు యజ్ఞం చేశారు, హోమములు ఆచరించారు, చాతుర్మాస్య వ్రతాలను ఆచరించారు, ఎన్నో క్రతువులను చేయించారు, తాను చేశారు, అధికారి జనము చేత చేయించారు. కాబట్టి మనస్సును పరిపక్వత చేసుకొని శాశ్వతమై నిత్యమై పరబ్రహ్మస్వరూపమునందు మనసును ఐక్యం చేసుకొని మనసును అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి ఆ మనసును అదుపు చేసుకోవడానికి మొట్టమొదటి సాధనము మంత్రజపం చెప్పారు. మంత్రజపంతో మనసు పరమాత్మ యందు లయమవుతుంది. ఇక ధ్యానం, దాని తర్వాత ధ్యానం. పూజ కోటి సమము స్తోత్రం, స్తోత్రకోటి సమో జపం,
జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమో లయ. కోటి పూజలు చేయుట కంటే ఒక స్తోత్రం శ్రేష్టమైంది, కోటి స్తోత్రముల కంటే ఒక నామం శ్రేష్టమైంది, కోటి నామముల కంటే ఒక ధ్యానం శ్రేష్టమైంది, కోటి ధ్యానముల కంటే ఒక లయం, స్వస్వరూపానుసంధానం. లయం అంటే యోగ సమాధి కాదండి, గుర్తుపెట్టుకోండి. యోగ సమాధిలో ఆ లక్ష్యం లేకుండా కేవలం మనసును స్తబ్దతలో ఉంచడం కాదు లక్ష్యం అంటే. స్వస్వరూపానుసంధానం, తన యందు తానే లక్షించడం. తనకన్నా రెండో పదార్థము లేదని, ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మమే కానీ రెండో పదార్థము లేదని చెప్పి కేవలము కదులుతున్న ప్రపంచానికి తాను సాక్షి అయి ఆ నిర్గుణ నిరాకార పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యములో నిలబడిపోవడం. కాబట్టి ఇక్కడ మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ ఏమీ లేవు, కింద స్థాయిలోనే ఇవన్నీ ఉన్నవి. ఏ చైతన్యం ఉంటే మనసు పనిచేస్తున్నదో, ఏ చైతన్యం ఉంటే బుద్ధి పనిచేస్తున్నదో, ఏ చైతన్యం ఉంటే చిత్తం పనిచేస్తున్నదో వాటన్నిటికీ అధిష్టానమైనటువంటిది తన స్వస్వరూపం. ఆ స్వరూపం ఉంటేనే మనసు పనిచేస్తున్నది, బుద్ధి పనిచేస్తున్నది, చిత్తం పనిచేస్తున్నది. కాబట్టి ఒక గదిలో చీకటి ఉన్నది కొన్ని ఏండ్లుగా, కొన్ని సంవత్సరములుగా. దీపాన్ని వెలిగించాం. దీపాన్ని వెలిగించిన మరుక్షణమే చీకటి ఏమైనది? చీకటిని మనము బయటికి తొలగించని అవసరం లేదు. చీకటి తొలగించడానికి ఏకైకమైన మార్గమేమి? దీపాన్ని పెట్టడమే. అదే విధముగా ఎప్పుడైతే మనము ఆ గదిలో వెలుతురును, ఒక జ్యోతిని వెలిగించామో చీకటి అంతర్భాగం అయిపోయింది వెలుగులోనే, ఎక్కడి నుండి రాలేదు, ఎక్కడికి పోలేదు. అదేవిధంగా నామరూపాత్మకమైన ప్రపంచంతో మనం చూస్తూ ఉన్నాము, ప్రపంచాన్ని చూస్తున్నాము. ఆత్మానాత్మ విచారణ చేసుకున్న సమకాలమును తన స్వరూపాన్ని గుర్తించిన మరుక్షణమే తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని అంతవరకు ఉన్న అజ్ఞాన అంధకారం పటాపంచలైపోతుంది. గౌడాపాదాచార్యులు వారు చెప్తారు మాండుక్యో కారికల్లో, అనాది అజ్ఞాన మోహనిద్ర నుండి జీవుడు మేలుకొనడమే ఏకైకమైనటువంటి తత్వము. దాన్ని గుర్తు చేసేటువంటి వాడు సద్గురువు సూక్ష్మబుద్ధితో శిష్యుడు గుర్తించి అనాది అజ్ఞానం, అవిద్య అజ్ఞానముతో నేను జీవుడను, నేను ఫలానా వాడిని అని చెప్పి అనుకుంటున్నాడు. మోహనిద్ర నుండి మేలుకొనడం అంటే సచ్చిదానంద పరబ్రహ్మమే నీవని చెప్పి గురువు బోధన చేస్తే ఆ గుర్తించడమే నిజంగా మేలుకొనడం. ఇప్పుడు మేలుకొనడం కాదు. లౌకిక విషయముల యందును నామరూపముల యందును మేలుకొన్నాం. అసలు నిజంగా మేలుకొన్న వాళ్ళతో సంబంధం కాదు, నిద్రపోతున్నటువంటి వాళ్ళతోనే సంబంధం. మనం నిజంగా మేలుకున్న వారు ఎవరు అంటే ఆ సచ్చిదానంద చిన్మాత్ర స్వరూపమైన పరబ్రహ్మమే నేనని చెప్పి సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆ జ్ఞాననిష్టలో, ఆ ఎరుకలో, ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండడమే నిజంగా మేలుకొనడం, మేలు కాంచడం. కాబట్టి ఈ మనసు అనేటువంటిది మనకు ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రతిబంధకాన్ని ఎప్పుడు కలిగిస్తూ ఉంటుందంటే సత్యాన్ని గుర్తించకపోవడమే. ఇప్పుడు ఆ గదిలో చీకటి ఉన్నది కదా, వెలుతురు చూడకపోవడమే చీకటి ఉండడం. వెలుతురును వెలిగించి దీపాన్ని పెట్టిన తక్షణమే ఎలాగైతే చీకటి పలాయనమై తనలోనే అంతర్లీనమైపోయినదో, ఎక్కడికి వెళ్ళలేదు, వెలుగులోనే అంతర్లీనమైపోయినది. వెలుగు చీకటిలకు అతీతమైనది పరమాత్మ స్వరూపం. ఇక్కడ చీకటిగా ఉన్నది, ఇక్కడ ప్రకాశంగా ఉన్నది అని చెప్పి తెలుసుకుంటూ ఉన్నది కదా, అదే ప్రజ్ఞానం బ్రహ్మ. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోహ యమగ్ని తమేవ భాంతామనుభాతి సర్వం తస్యా భాసా సర్వమిదం విభాతి. సాక్షి ముందు సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ ప్రకాశింపలేవు. ఇక అగ్ని మాట చెప్పనేలా, సాక్షి తనంతట తాను ప్రకాశించుతూ తన ప్రకాశములో నామరూపాత్మకమైన ప్రపంచాన్నంతా కూడా ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తు చేసుకొని సాధక దశలో మనసు ప్రతిబంధకాన్ని కలిగిస్తుంది. ఆత్మానాత్మ విచారణ దశలో అసలు మనసు అన్నదే లేదు. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు సహజా మనస్కము అంటాడు. యోగము కానీ, జపము కానీ, తపస్సు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ చేసినప్పుడు మనసు అలా ఉంటుంది. అవి ఆపిన వెంటనే మళ్ళా మనసు ప్రకోపిస్తూ పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది. అందుకని శాశ్వత పరిష్కారం ఏమిటి అంటే నేను ఎవరు,
నేను మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, ఇవేవీ నేను కాదు, వీటన్నిటినీ తెలుసుకుంటున్న సాక్షిని అని చెప్పి సర్వసాక్షి అయి మిగిలిపోమంటాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. అందుకనే తాను బోధించడమే కాదు, తాను ఆ స్థితిలో ఎప్పుడూ ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది మనసు అనేటువంటిది సాధక దశలో ఉంటుంది. జ్ఞానావస్థలో, సిద్ధావస్థలో మనసు అన్నది ఎప్పుడూ లేదు. మనసుగా వ్యవహరిస్తున్నది కూడా ఆ పరమాత్మయే. తరంగం ఎప్పుడూ లేదు, ఉన్నది జలమే. ఆభరణం ఎప్పుడూ లేదు, ఉన్నది బంగారమే. కుండ ఎప్పుడూ లేదు, ఉన్నది మన్నే. కాబట్టి నామరూపాత్మకమైన ప్రపంచం ఎప్పుడూ లేదు, ప్రపంచముగా తోస్తున్నది కూడా పరమాత్మయే అన్న అంశాన్ని మనం గుర్తించి ఈ జన్మలోనే మనసును పరమాత్మయందు లయం చేసుకొని ఎప్పుడు నిరాకారముగా ఆ పరిపూర్ణ బ్రహ్మమే తానని చెప్పి సాక్షి మాత్రుడై ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఆంతర్యాన్ని సద్గురువుల ద్వారా బాగా శ్రవణం చేసి ఇప్పుడే ఇక్కడే బ్రతికున్నప్పుడే జీవన్ముక్త అవస్థ, మరణించిన తర్వాత కాదు, బ్రతికుండగానే నేను ఈ శరీరము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, వీటన్నిటిని తెలుసుకుంటున్న సాక్షిని, సర్వసాక్షిని అని గుర్తించి ఇప్పుడే ఇక్కడే జన్మ లేకుండా చేసుకోవడం కాదు, జనన మరణములకు అతీతమై చావు పుట్టుకులు లేక కేవలము నాయందు జననము గాని, మరణము గాని, సుఖము గాని, దుఃఖము గాని, పాపము గాని, పుణ్యము గాని, స్వర్గము గాని, నరకము గాని లేనటువంటి అజరామరత్వమైన పరిపూర్ణ బ్రహ్మమే నేనని చెప్పి గుర్తించి ఆ స్థితిలో ఉండిపోవడమే, అలా ఉండిపోవడమే జీవన్ముక్తి. హరి ఓం.